శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఎవరు ఏమనుకున్నా ధనుస్సు రాశి జాతకులు ఖచ్చితంగా మీకు జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున చంద్రుడు మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఆరోగ్యం, వ్యయం, శత్రువులు, రోజువారీ శ్రమకు సంబంధించి సూచనలు ఇస్తుంది. ఇక అదే సమయంలో కుజుడు కర్కాటక రాశిలోకి మీ 4వ ఇంట్లోకి సంచరిస్తున్నాడు. ఇది గృహ సమస్యలు, మానసిక ఒత్తిడి, తల్లి ఆరోగ్యం తదితర అంశాలపై ప్రభావం చూపిస్తుంది. శని గ్రహము కుంభరాశిలో 11వ ఇంటిలో ఉండడం వల్ల మీకు సమయానుకూలంగా కొన్ని లాభాలైతే కనిపించొచ్చు. కానీ ప్రయత్నం అయితే తప్పనిసరి. బుధుడు మిథున రాశిలో ఉండడం వల్ల వాక్చాతుర్యం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఉండొచ్చు. ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల కూడా నిరుత్సాహం కలగవచ్చు. ముఖ్యమైన డాక్యుమెంట్లను సంరక్షించండి. చిన్న పొరపాటు పెద్ద ఇబ్బంది కలగచేస్తుంది. వ్యాపార వృత్తుల్లో ఉన్నవారికి లావాదేవీలు నిదానంగా జరగొచ్చు. అస్సలు చింతించొద్దు. మధ్యాహ్నం తర్వాత లాభదాయకమైన పరిణామాలు మీకు సంభవించొచ్చు. మీ యొక్క పాత కస్టమర్లతో మీరు మీ సంబంధాలైతే పునరుద్ధరించండి. వారు మళ్లీ మీ సేవలనైతే ఆశ్రయించొచ్చు. దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచన ఉంది. అనుమానాలు, అపార్థాలు మిమ్మల్ని కొంతకాలం వేధించొచ్చు. కానీ మీరు సమయానుకూలంగా ప్రేమతో స్పందిస్తే పునః సమాధానం కలుగుతుంది. ప్రేమలో ఉన్నవారు బంధాన్ని బలపరచడానికి మరింత వీలుకర రోజు. అనుకున్న విషయాన్ని నేడు చెప్పేందుకు సానుకూల సమయము. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కాస్త అప్రమత్తత అవసరము. మానసిక ఒత్తిడి అధికంగా ఉండొచ్చు. హోరాహోరీ పనుల నిమిత్తం బిజీగా అవుతారు. అనవసరపు ఆలోచనలు మానుకోండి. పురుషులకు మోకాళ్లు, నడుము సంబంధిత సమస్యలు ఉండొచ్చు. స్త్రీలలో హార్మోన్ సంబంధిత సమస్యల వల్ల చికాకు కలగొచ్చు. ఇక నిరుద్యోగులకు చూస్తే చిన్న ఉద్యోగ అవకాశాలు అందే అవకాశం కనిపిస్తుంది. అనుకూలంగా స్పందించండి. పెట్టుబడి పెట్టేవారు శుభముహూర్తం చూసి ముందుకు సాగండి. ఆర్థికంగా ఆదాయం సమానంగా కాకపోయినా ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. బ్యాంకు సంబంధిత పనులు పూర్తి చేయడం ఉత్తమం. పాత రుణాలపై ఈఎంఐ చెల్లింపులకు కూడాను సౌకర్యంగా ఉంటుంది. ఈ రోజున ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించండి లేదా మంగళ దోష నివారణ పూజ చేయించుకోండి. అంతా శుభం కలుగుతుంది.